జై గురుదేవ్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, సద్గురు సదానందయోగ్ గారికి, గురు పరంపర అందరికి కూడా శతకోటి పాదాభివందనాలు. మరి మాస్టర్స్ అందరికి కూడా పాదాభివందనాలు. మనం ధర్మం శరణం గచ్చామి నుండి ఇప్పటి వరకు 12 ధర్మాల గురించి కొంత మేరకు తెలుసుకున్నాం. సో ఈ ధర్మం అన్నదాన్ని చెప్పడానికి ఇది ఇతమిద్దంగా ఇంతే అని చెప్పడానికి రాదు. సో అందుకే కొంత మేరకు తెలుసుకున్నామన్న మాట చెప్తూ ఉన్నా. ఇక 13వది అహింసా ధర్మం. అహింసే పరమధర్మం. పరమధర్మాలు అన్ని ధర్మాల కంటే అహింస అన్నది గొప్ప ధర్మం. మొట్టమొదట అనేక ధర్మాలు ఉన్నప్పుడు మరి ఏ ధర్మం గొప్పదనుకుంటే అహింసా ధర్మమే గొప్పదవుతుంది. సరైన శాకాహార స్వీకరణే అహింసా ధర్మం. నేత్రానందం కోసం అమానుష జంతువధ క్రీడలు విసర్జించడమే అహింసా ధర్మం. ఆలోచన పరంగా, మాటపరంగా, కర్మపరంగా అహింసను అనుసరించడమే అహింసా ధర్మం. మనకు తెలియకనే కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఎంత బాగుందో ఆ రోజా పువ్వు అని చెప్పేసి ఆ అందాన్ని ఆస్వాదించడం సహజం. కానీ దాన్ని ఇంకా కర్కశంగా త్రుంచి అలంకారానికి వాడుకోవడం అన్నది హింస. అలాంటి హింసలు మనం చాలా చేస్తూ ఉంటాం. అదే ఒక క్యానిబాల్ అంటే నరమాంస భక్షకుడు ఉన్నాడు అనుకో, వాడికి ఒక అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి చేతి వేళ్ళు చూశాడు. చాలా సున్నితంగా మనకు రోజా పువ్వు ఎలా అయితే కనపడిందో వాడికి ఆ అమ్మాయి చేతి వేళ్ళు అంత బాగా కనపడ్డాయి. తీసుకొని వాడు తుంచేసి నోట్లో పెట్టుకున్నాడు అనుకో, మనకి ఎట్లా ఉంటుంది? సో అదే ఫీలింగ్స్ ఆ పువ్వు కూడా ఉంటాయి. మనకు నరమాంస భక్షకుడు చేసే తప్పు అవుతుంది, మనం చేస్తే ఒప్పు అవుతుంది కదా మన దృష్టిలో. అదేమో రాక్షసత్వం అంటాం. మరి మనం చేస్తున్నది ఏంటో మనం చూసుకోవాలి. అందుకే పెద్దలు ఎక్కడ కూడా చాలామంది ఏంటంటే పూలదండలు కూడా వేసుకోరు. మహానుభావులు వస్తే అవన్నీ చేయొద్దు అని చెప్తారు. పూలను తుంచవద్దు, పూలు చెట్లకు అలా ఉండాలి, వాటికంతా రాలి పడిపోవాలి. రాలిపోయిన వాటిని మీ ఇష్టం ఏమన్నా చేసుకోండి. సో మీరు వాటిని తుంచకూడదు అని చెప్పేసి. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే వాటిని తుంచి దేవుడి దగ్గర పెడుతుంటారు. దేవుడు సృష్టించాడు వాటిని నీ ఆనందం కోసం, నేత్రానందం కోసం, మంచి సువాసన రావడం కోసం. కానీ మనం ఏం చేస్తున్నాము? అది గొప్ప ధర్మం అనుకొని హింసా ధర్మాన్ని పాటిస్తున్నాం. అదంతా కూడా హింసే. అంతేకాకుండా స్వార్థం కోసమో, పగ తీర్చుకోవడం కోసమో, డబ్బు కోసమో, ఇంటి కోసమో పచ్చని చెట్లను, నిండు ప్రాణాలను నరుకుతున్నామే, అది కూడా హింసే. అట్లా కాకుండా ఆ పచ్చని చెట్లను కానీ నిండు ప్రాణాలు అంటే జంతువులు కానీ మనుషులు కానీ ఇంకా అభివృద్ధి చేస్తూ మనకు అన్ని రకాలుగా ఉపయోగపడేలా చూసుకోవడమే అహింస. సో చెట్లను నరకడం అనేది చాలా చాలా హింసతో కూడింది. తప్పని పరిస్థితుల్లో నువ్వు నరకాల్సి వస్తే అది ఏ రోడ్డుకు అడ్డం వస్తుందంటే దాని బదులు ఒక 10 చెట్లను ముందుగానే నాటేసి అవి కొంత మేరకు పెరిగిన తర్వాత ఈ చెట్టును నరకాలి. 1కి 10 నాటాలి. కానీ ఇప్పుడు ఈ ఆధునికంగా అన్నీ ఉండాలి, బాగుండాలని చెప్పి, సుఖవంతమైన ప్రయాణం జరగాలని చెప్పేసి గొప్ప పెద్ద చెట్లను కూడా ఆ రోడ్లకు అడ్డం వస్తున్నాయని చెప్పి నరికేస్తున్నారు. సో అది చాలా హింసతో కూడుకున్నది. సో 1కి 10 చెట్లు నాటిన తర్వాత, ఎందుకంటే ప్రతిదానికి ప్లానింగ్ ఉంటుంది కదా. పిల్లవాడు పుడితేనే ఏ విధంగా ప్లానింగ్ చేస్తున్నామో అట్లాగే ఏది అనుకున్న వెంటనే ఏది జరగదు కదా. సో అక్కడ రోడ్డు వేయాలి అంటే ఆ రోడ్ల దగ్గర ఏమేమి చెట్లు ఉన్నాయి, ఎన్ని పోతున్నాయి, దాని తగ్గట్టుకి ఎక్కడ ప్లేస్ ఉంది, అక్కడ ఎన్ని చెట్లు నాటాలి. కొంత పెద్ద అయిన తర్వాత ఈ చెట్లను నరకండి, నష్టం లేదు. లేదా సాధ్యమైనంత వరకు డీవియేషన్ తీసుకొని వెళ్ళండి, ఏం ప్రాబ్లం లేదు, మునిగేది ఏం లేదు అక్కడ. కానీ అలా చేయడం లేదు ఇక్కడ. సో వాటిని నరికేస్తున్నాం, అంటే హింస చేస్తున్నాం. మనకి తెలియకనే హింసలో పాల్గొంటున్నాం.
గొప్ప పని చేస్తున్నాము, అభివృద్ధి చేస్తున్నాము, డెవలప్మెంట్ అనే దృష్టితో దాన్ని ఆ పని చేసేస్తున్నాం. అట్లాగే అధిక లాభాల కోసం ఈ భూములకు అనేకంగా రసాయనిక ఎరువులంతా పిచికారీ చేస్తున్నాం, లోపలికి పంపిస్తున్నాం. సో ఆ ఫుడ్ను మనం తీసుకుంటున్నాం. అదంతా కూడా హింసే, భూమాతను కూడా హింసించడమే. అది తీసుకునే ఆహారం కూడా హింస కింద తయారవుతోంది. అందుకే ఆరోగ్యాలు అంతంత మాత్రమే ఉన్నాయి. కారణం అదే, మన తప్పేది. మనం అహింసా పద్ధతిలో వ్యవసాయం చేయడం లేదు, సేంద్రియ ఎరువులు వాడడం లేదు. సో సేంద్రియ ఎరువుల ద్వారా వాడడం వల్ల భూసారం పెరుగుతుంది, మంచి పంట చేతికి వస్తుంది. మనకు కూడా అహింసా ఆలోచనలు మనకు వస్తాయి. సో ఏదైతే మనం చేస్తున్నామో దానివల్లనే, ఆ తిండి వల్లనే మనకు కూడా ఏది అహింస ఏది హింస అని తెలియకుండా పోతుంది. హింస కూడా మనకు పెద్దగా స్పందన కలిగించడం లేదు. ఎందుకు? తీసుకునే ఆహారం అలాంటిదే, చుట్టూ ఉన్న సమాజం అలాంటిదే, చేస్తున్న పనులు కూడా అలాంటివే, చూస్తున్నవన్నీ అలాంటివి ఉన్నాయి కాబట్టి. అదే ఒక అడుగు వెళ్ళామనుకోండి, ఎంత చక్కగా ఆ వాతావరణంలో అడుగు పెట్టిన వెంటనే మనకు భూమి వాసన వస్తుంది, మట్టి వాసన వస్తుంది, చెట్ల వాసన వస్తాయి, పూల వాసన వస్తాయి. ఎందుకు? సహజంగా అహింసా పద్ధతిలో అవి పెరుగుతున్నాయి కాబట్టి. సో అటువంటి స్వేచ్ఛగా ఉన్న ఆనందాన్ని మనము ఆస్వాదించలేకపోతున్నాం. మహాత్ములు అందుకే తమకు గొప్ప విజయాన్ని ఏవైనా సరే చేకూరుస్తున్నాయినా సరే అహింసా పద్ధతి ఉంటేనే దాన్ని పాటిస్తారు. హింసా పద్ధతి ఉంటే దాన్ని దూరం పెట్టేస్తారు. ఒకసారి బుద్ధుడు ఒక పోటీ పెట్టారు, బుద్ధుడికి మిగతా తమ్ముళ్లకు, మిగతా రాజకుమారులకు. ఆ పోటీలో బుద్ధుడు చాలా వరకు ముందుకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత తన గుర్రం పక్క చూశాడు. గుర్రం పక్క చూస్తే అది బాగా ఎక్కువ డొక్కలన్నీ అదిరిపోతున్నాయి, గసబోసుకుంటోంది, నోట్లోంచి నురగలు వస్తున్నాయి. అది చూశాడు. అంటే నా విజయం కోసం ఈ ప్రాణిని అంత హింస పెట్టాలనా అని చెప్పేసి ఆయన దిగేసి దాన్ని స్వాంతనపరిచి దానికి నీళ్లు దాపిచ్చి నిదానంగా తీసుకుంటూ వెళ్ళాడు. సో అప్పటికి అందరూ దాటుకొని వెళ్ళిపోయారు. అందరూ చూస్తున్నారు, ఇంకా బుద్ధుడు రాలేదేని. అప్పుడు చెప్పారు, నాకు దీన్ని హింస పెట్టి వచ్చే విజయం నాకు అక్కర్లేదని చెప్పారు. సో అది అహింస అంటే. ఎవరినైనా సరే ఏదైనా సరే ఇబ్బంది పెట్టి మనం ముందుండాలి, ముందు చేయాలి అనుకుంటే చేయొచ్చు, కానీ దానివల్ల మన వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు అనేది చూసుకుంటే మనం అహింసా పద్ధతులనే విజయం సాధించుకోవచ్చు. కానీ అక్కడ ఒక జీవి ఆధారపడిందే తన విజయానికి, అందుకు ఆయన లెక్క చేయలేదు దాన్ని. సో నాకు ఆ విజయం వద్దనుకున్నాడు. అలాంటి ఆలోచన మనకి ఎప్పుడు వస్తుండాలి. సో జీవితం అన్నది అందరికీ ప్రియమైందే. అపాయం అంటే ప్రతి జీవి కూడా భయపడుతుంది. చంపడానికి కానీ చంపబడడానికి కానీ మనిషి కారకుడు కాకూడదు. చంపడానికి కానీ చంపబడడానికి కానీ మనిషి కారకుడు కాకూడదు. తన సుఖం కోసం ఇతరులకు హాని చేయడం హింస. తన సుఖం కోసం ఇతరులకు ఎటువంటి హాని చేయకుండా ఉండడం అహింస. సో ఇక్కడ ఒక యువకుడు గురువుగారి దగ్గరికి వచ్చాడు. నాకు చిన్న ఉద్యోగం ఇవ్వండి, ఇంత అన్నం పెట్టండి, మీ సేవ చేసుకుంటే ఇక్కడే బ్రతుకుతానన్నాడు. సరే గురువుగారు అడిగాడు, నీకేం వచ్చాయో అని అడిగాడు ఆయన. నాకేం రాదండి, చదువుకోలేదండి, ఏ విద్య నేర్చుకోలేదు, ప్లేట్లు కడగడం, కప్పులు కడగడం, ఇల్లు ఊడ్చడం ఇలాంటివన్నీ వచ్చు, అంతేనండి అన్నాడు. సరే ఇంకే పని రాదా అన్నాడు. మళ్ళీ ప్రశ్న వేశాడు. కొంత నాకు చదరంగం వచ్చండి అన్నాడు ఆయన. ఓకే, నీకు అది వస్తుంది కదా, సరే అని చెప్పేసి గురువుగారు చదరంగాన్ని తెప్పించారు. అంటే చదరంగం అంటే చెస్ని తెప్పించారు. సరే పావులన్నీ రెడీగా పెట్టారు. గురువుగారు ఒక కండిషన్ పెట్టారు. అక్కడ ఒక కత్తి తెప్పించి పెట్టాడు. ఈ కత్తిని చూసావా, ఓడినవాడు ఎవరైతే ఓడతారో గెలిచినవాడు వాడు ముక్కుని కోసేయాలి, అంతే. అది పందెం. ఓడినవాడు ముక్కును, గెలిచినవాడు కోసేయాలి ఈ కత్తితో అని కత్తి ముందర పెట్టాడు. సో ఎదురుగున్నది గురువు గారు. ఇతడికి ఎంతో కొంత మాత్రమే వస్తుంది, తనకు వచ్చే విద్య అదొకటే, వేరే మార్గం లేదు. సో ఆడడం మొదలుపెట్టాడు.
మొదలుపెట్టాక ఆ కత్తిని చూసినప్పుడల్లా తన ముక్కు మీద వస్తోందని భావన కలుగుతోంది అతనికి. అందుకే కొంత రాను వెనుకబడ్డాడు. వెనుకబడిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఆలోచన చేశాడు. సరే, నాకు వేరే ఆప్షన్ లేదు కదా, నాకు వేరే ఏ పని రాదు, గురువుగారు ఈ అవకాశం ఇచ్చారు, నేను దీంట్లో గెలిస్తే నాకేదో ఉద్యోగం వస్తుంది అని ఆలోచించాడు. ఏకాగ్రత పెంచాడు. ఏకాగ్రత పెంచేసి మళ్ళీ పావుల కథలు మొదలుపెట్టాడు. సో ఆల్మోస్ట్ ఇంకా 2-3 ఎత్తుల్లో గురువుగారిని ఓడిచ్చేస్తాడు. అంతవరకు వచ్చేసాడు, అంత ముందుకు వచ్చేసాడు, గెలుపుకు చాలా దగ్గరలో ఉన్నాడు. అప్పుడు మళ్ళీ కత్తిని చూశాడు. ఆ కత్తి గురువుగారి ముక్కు మీద ఉన్నట్టుగా భావించేశాడు. సో అతనికి బాధ కలిగింది. అరే, నా విజయం కోసము గురువుగారి ముక్కు మీద నేను కోయాల్సిన అవసరం వస్తుందా, ఓడినా పర్వాలేదులే అని చెప్పేసి ఆ గెలిచే మూమెంట్ను కూడా, ఆ హింస నాకు వద్దు అనుకొని అతను ఓడిపోయాడు, ఆ శిష్యుడు. సో గురువు గమనించాడు. అది, నీకు ఉద్యోగం ఇచ్చాను రా అబ్బాయి అన్నాడు. ఎందుకంటే నువ్వు గెలుస్తున్నావని నీకు అర్థమవుతోంది, నాకు అర్థమవుతోంది, కానీ నన్ను హింస పెట్టకూడదు అన్న నీ భావంతో నువ్వు ఓడిపోవడానికి, నువ్వు హింసను భరించడానికి కూడా సిద్ధమయ్యావు. సో ఎప్పుడైతే ఆ కరుణ ఉందో మనిషిలో, ఖచ్చితంగా వాళ్ళకు ఉత్తమ జీవితం ఉంటుంది అని చెప్పేసి గురువుగారు అతనికి ఉద్యోగం ఇస్తాడు. సో అది ఇంపార్టెంట్. అట్లాగే ఒకసారి గాంధీ గారి భార్య కస్తూరిబాయి, ఆమెకు ఒక 3 సార్లు బాగా జబ్బు చేసేసింది. ఆమె ఆ 3 నుంచి గృహ చికిత్సలు, అంటే ఇంటి చికిత్సల ద్వారానే కొంచెం కోలుకోయింది. మొదటి దాడి ఎప్పుడు జరిగిందంటే సత్యాగ్రహం సమరం జరుగుతున్నప్పుడు, అంటే సత్యాగ్రహం అహింసతోనే మొదలుపెట్టాడు ఆయన గాంధీజీ. అంటే ఎక్కడ హింస ఉండకూడదు, అవతలవాడు హింసించినా సరే మా దగ్గర నుంచి హింస ఉండకూడదు అన్న భావంతోనైనా అహింసా ఉద్యమం మొదలుపెట్టాడు. ఆమెకి ఎక్కువగా రక్తస్రావం జరుగుతూ ఉండింది. సో దానికి డాక్టర్లు ఏం చెప్పారంటే ఆపరేషన్ చేయాలా అన్నారు. ఓకే అన్నాడు. కానీ ఆవిడ ఎంత ధైర్యవంతురాలంటే అనెస్థీషియా లేకుండానే ఆమె ఆపరేషన్ చేయించుకోగలిగింది. కానీ ఎక్కువగా రక్తం పోవడం వల్ల అప్పుడు డాక్టర్లు చెప్పారు, ఖచ్చితంగా ఆమె మాంసం ఉడికించిన ఇది రసం ఇవ్వాల్సిందే, లేదంటే ఆమె కోలుకోలేదు అని చెప్పాడు. ఫస్ట్ గాంధీ గారు ఒప్పుకోలేదు. కానీ అప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే, అలా ఇస్తానంటేనే ఆమెను నా హాస్పిటల్లో ఉంచుకుంటా, లేదంటే మీరు తీసుకెళ్ళిపోండి అన్నాడు. సరే, ఇది నా నిర్ణయం కాదు, ఆమె కస్తూరిబాయి యొక్క నిర్ణయము, ఆమె ఏం చెప్తే అది చేయండి అన్నాడు. కస్తూరిబాయిని అడిగాడు, మీరు ఇక్కడ ఈ రసం తీసుకుంటానంటానే, అంటే మాంసంతో కూడిన రసం తీసుకుంటేనే మీకు చికిత్స చేస్తాను, లేదంటే నేను చేయను, మిమ్మల్ని నా హాస్పిటల్లో చనిపోనివ్వను అన్నాడు. ఆమె నేను చనిపోవడానికే సిద్ధమే కానీ నాకు ఆ హింస పనికిరాదు అని చెప్పేసి ఆమె తీసుకోలేదు. ఆ తర్వాతనే ఇంట్లోనే జలచికిత్స ద్వారా అది నయం చేసుకోగలిగాడు. భార్యకు జలచికిత్స ఇచ్చేసి నయం చేశాడు. సో మనుషులు అహింసా సిద్ధాంతం పాటిస్తున్నప్పుడు తమ శరీరాన్ని కూడా లెక్క చేయరు. సో అలా ఉండాలి మనం, అది అహింస అంటే. ఇప్పుడు చాలామంది చాలా చోట్ల చెప్తున్నారు, ఈ జంతువులన్నీ మన కోసమే పుట్టాయి, చెట్లకు కూడా ప్రాణం ఉంది, మా జంతువులకు ప్రాణం ఉంది, ఇలా రకరకాల వాదనలు చేస్తుంటారు. సో దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. చెట్టు తుంచితే అక్కడ మొలక వస్తుంది. మరి ఒక జంతువు కాళ్ళు, చెయ్యి, మెడ నరికితే మళ్ళీ వస్తాయా? చాలామంది ఏం చెప్తారంటే, ఈ దేవుడు మా కోసమే సృష్టించాడు, మన కోసమే సృష్టించాడు, ఒకవేళ మనం గీన అవి తినకపోతే భూమండలం అంతా వ్యాపిస్తాయి అనేది. సృష్టికి తెలీదా ఏది ఉంచాలా ఏది తీసేయాలనేది? మరి ముందు కాలంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం డైనోసార్స్ ఉండేవి, పెద్ద పెద్ద పర్వతాలు అంత పెద్దగా ఉండేది. మరి అవి ఏమైనాయి? ఇప్పుడు ఎక్కడికి పోయినాయి? భూస్థాపితమైనాయా లేదా? సృష్టి తన వరకు తను చూస్తూ ఉంటుంది, ఏది పెంచాలి, ఏది పెంచాలి, ఏది ఉంచాలని. సృష్టికి బాగా తెలుసు, భగవంతుడికి బాగా తెలుసు దేని పెట్టాలన్నది. మన జిహ్వ కోసమో మన రుచుల కోసమో మనం రకరకాల వితండవాదాలు చేసుకుంటాం. మత గ్రంథాల్లో కూడా దానికి తగ్గట్టుగా అనువాదాలు వేరువేరుగా చేయబడ్డాయి. ఏ మహాత్ముడైనా ఎక్కడైనా సరే హింసను ప్రోత్సహించలేదు, ఏ మతంలో కూడా. ఏ మతం కూడా వాళ్ళు ఉన్నప్పుడు ఆ మతం లేదు. జీసస్ ఉన్నప్పుడు క్రిస్టియానిటీ లేదు, బుద్ధుడు ఉన్నప్పుడు బుద్ధ మతం లేదు, ప్రవక్త ఉన్నప్పుడు ఇస్లాం లేదు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిన సూత్రాలను దృష్టిలో పెట్టుకుని ఒక మత గ్రంథాన్ని తయారు చేశారు. అప్పటి నుంచే మొదలుపెట్టారు.
ఎప్పుడు కూడా ఏ మహాత్ముడు ఉన్నప్పుడు కూడా అవి మతాలుగా లేవు. ఒక గొప్ప వ్యక్తిని ఫాలో అవ్వడమే ఉండేది అంతే. సో రాను రాను ఏమైపోయినాయి, వాళ్ళు చనిపోయిన తర్వాత, దేహాన్ని విడిచిన తర్వాత రకరకాలుగా ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క ఆలోచన విధానంలో ఏది తోస్తే అది రాయడం మొదలుపెట్టారు. ఎవరైనా సరే మహాత్ముడు అన్నవాడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ విశ్వవ్యాప్తంగా ఒకటే చెప్తాడు, అహింస ఒక్కటే చెప్పేది, హింస ఎక్కడ కూడదని చెప్పారు. మళ్ళీ అలాంటిది మా మత గ్రంథాల్లో ఉంది అంటే అది ఎక్కడో చోట పొరపాటు చేయబడ్డది అని మాత్రం అర్థం చేసుకోవాలి. అందుకే ఎవరైనా సరే ఇది వితండవాదం వస్తే దానికి మనం ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవడి కర్మ వాడిది, చేసుకున్న వాడికి చేసుకున్నంత. ఇప్పుడు దేనితో చంపుతాడో దేన్నైతే చంపుతాడో దాంతోనే చంపబడతాడు అన్నది ధర్మసూక్ష్మం అంతే. చాలా సింపుల్గా ఉంది సూత్రం. నువ్వు దేన్నైతే హింసిస్తావో దాంతోనే నువ్వు హింసింపబడతావు, నువ్వు దేన్నైతే చంపుతావో దాంతోనే నువ్వు చంపబడతావు అంతే. సో ఎప్పుడైతే ఈ సత్యం అర్థమైందో ఆ హింస సిద్ధాంతంలోకి వస్తారు. అర్థం కాలేదనుకో హింసతోనే అలా కంటిన్యూ అవుతూ ఉంటారు వాళ్ళు. సో అది వాళ్ళ ఇష్టం మీద ఉంటుంది. మనం జనరల్గా చిన్న దెబ్బ తగులుతూనే అబ్బా అంటాం, చిన్న దెబ్బ, రాయి కొట్టుకోవడం ఏదో కొట్టుకోవడం. మరి చిన్న మాట ఎవరైనా కోపంగా అంటే కూడా మనసులో పెట్టుకుంటాం. కానీ జంతువుల ప్రాణాలు చాలా సునాయాసంగా తీసేస్తున్నాం. వాటికి ఉండదా బాధ? ఉండదా? ఎందుకు ఉండదు? మనకంటే ఎక్కువ గ్రహిస్తాయి. వాడు మనల్ని చంపబోతున్నాడా లేదా అన్నది మనకంటే చాలా ఫాస్ట్గా గ్రహిస్తాయి. ఎందుకంటే మన నోటి నుండి, మన ఆలోచన నుండి తరంగాలు బయటకు వస్తాయి. అవి వచ్చిన తరంగాలు చాలా ఫాస్ట్గా రిసీవ్ చేసుకుంటాయి. అవి చేసుకొని వాడు నన్ను చంపడానికి వస్తున్నాడని లోపల భయభ్రాంతులకు గురి అయిపోయి విషపూరితమైన అనేక రసాయనాలు డెవలప్ అవుతాయి. ఆ డెవలప్ అయినప్పుడు అవి అట్లాగే మాంసంలో ఉండిపోతాయి. సో మనోళ్ళు ఏం చేస్తారో దాన్ని బాగా కట్ చేసి ఉడికేసి అదేసి ఇదేసి మసాలా వేసుకొని తింటున్నారు. అవి ఎక్కడ పోవి, మన శరీరంలోకి అవి వచ్చేస్తాయి. అందుకే మనలో కూడా మనకు తెలియకనే చిన్న చిన్న విషయాలకు భయపడతాం, భవిష్యత్తు అంటే భయపడతాం, రోగాలు వస్తే భయపడుతుంటారు. కారణం ఏంటంటే దానివల్లనే లోపల ఆల్రెడీ భయానకమైన ఏదైతే ఉందో ఆ మాంసాన్ని తినడం వల్ల అవి మన మాంసంలో కరిగిపోయి మన లక్షణాలుగా తయారవుతూ ఉంటాయి. అందుకే మాంసభక్షణ అనేది కూడదని చెప్తూ వచ్చారు. ఇంకా ఏంటంటే మనకి ఇష్టమైనవన్నీ కూడా దేవుడికి ఇష్టం అని చెప్పేసి దాన్ని బలి ఇచ్చి నైవేద్యంగా పెట్టి మళ్ళీ తింటున్నారు చాలామంది. సో దేవుడు ఎక్కడైనా బలి కోరతాడా? వాటిని కోరతాడా? కోరడు. ఎందుకు? ఈ మూర్ఖాచారాలు చాలా ఉన్నాయి. ఆ మూర్ఖాచారాలతో ఇవన్నీ చేస్తూ ఉంటారు. అందుకే ఆచారాలు ఎప్పుడు శాస్త్రీయంగా ఉన్నాయా లేదా అని తెలుసుకోవాలి. పెద్దలు చెప్పారని మూర్ఖంగా చేయకూడదు. ఎప్పుడైతే మూర్ఖంగా చేశామో ఆ పాపాన్ని మనమే అంటుకోవాల్సి ఉంటుంది. అందుకే అహింసా సిద్ధాంతం అనేది చాలా గొప్ప సిద్ధాంతం, దానికి తిరుగులేదు. అది ఇంకా దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం. అంపశయ మీద భీష్ముడు ఉన్నాడు. భీష్ముడు అంటే అందరికీ తెలుసు కదండి. ఆ కురుక్షేత్ర యుద్ధం అయిన తర్వాత ఆయన అక్కడ అంపశయ మీద ఉన్నాడు. కృష్ణుడు తీసుకెళ్తాడు అతని దగ్గరికి. ధర్మరాజును పాండవులంతా తీసుకెళ్ళి ఆయన దగ్గర నుంచి జ్ఞానం తీసుకోండి అంటారు. సరే, ఆయన ధర్మరాజు జ్ఞానం తీసుకోవడంలో నంబర్ 1గా ఉంటాడు. మహాజ్ఞాని ధర్మరాజు. అయినా సరే పెద్దలు ఉన్నప్పుడు చాలా గౌరవంతో తెలిసిన విషయమైనా సరే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి ఇంకా గొప్ప విషయాలు ఏమైనా తెలుస్తాయేమో, ఇంకా సూక్ష్మ విషయాలు తెలుస్తాయేమో అని చెప్పేసి ఆయన చాలా చిన్న ప్రశ్నలు కూడా అడుగుతాడు. అట్లాంటి మహాత్ములు ఉన్నప్పుడు, జ్ఞానవంతులు ఉన్నప్పుడు. ధ్యానం, ఇంద్రియ నిగ్రహం, అహింస, గురు సమర్పణం, నిత్యానుష్ఠానం, తపస్సు, ఈ 6 ఏది అత్యుత్తమైనది అని అడిగాడు భీష్ముడిని. ఈ 6 ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్న 6 కూడా ధ్యానం, ఇంద్రియ నిగ్రహం, అహింస, గురు సమర్పణం, నిత్యానుష్ఠానం, తపస్సు, ఈ 6 ఏది ఉత్తమమైనది? అప్పుడు భీష్ముడు చెప్తాడు ఈ 6 గొప్పవే కానీ అందులో అహింస అత్యుత్తమని చెప్పాడు. చాలా గొప్పది అహింస అని చెప్పాడు. సో మనం ధ్యానం చేస్తున్న ధ్యానం కంటే, ఇంద్రియ నిగ్రహం కంటే కూడా అహింస అన్నది చాలా గొప్పది. మరి అంత గొప్పదైన దాన్ని మనం హింసలు చేస్తున్నాము అంటే ఎంత నష్టపోతున్నాము అన్నది అర్థం చేసుకోవాలి. మళ్ళీ అడుగుతున్న పితామహ మునీశ్వరులంతా కూడా ముక్తకంఠంతో అహింస చాలా ఉత్తమం అని అంటున్నారు, అది ఎందుకు అంత గొప్పది అని అడిగాడు. ఎందుకు అంత గొప్పది అన్నాడు.
అప్పుడు భీష్ముడు అంటున్నాడు, మనో వాక్కాయ కర్మలలో, అంటే మనసు ద్వారా, వాక్కు ద్వారా, కర్మల ద్వారా చేసేది ఏదైనా సరే హింస, మాంసభక్షణం అనేవి చతుర్విధ ఘోర పాపాలు, 4 రకాలుగా గొప్ప పాపాలు అని చెప్తున్నాడు. అందులో మాంసభక్షణం అన్నది మహాపాపంతో సమానమంట. మాంసభక్షణం అన్నది మరి వాళ్ళంతా తిన్నవాళ్లే, తిన్నవాడు కూడా చెప్తున్నది, అది అనుభవంతో చెప్తున్న మాటలు అవన్నీ కూడా. అయితే ఇక్కడ ఇంకోటి చెప్తున్నాడు ఆయన, ఎందుకంటే అనుభవంతో ఉన్నది ఈ విషయం కాబట్టి, మాంసం రుచి మరిగిన వారు దానిని ఎన్నటికీ విడిచిపెట్టలేరంట. అందుకే మాంసభక్షణం విడిచిపెట్టామంటే, ఎప్పుడైతే దాన్ని విడిచిపెట్టని చెప్పారంటే దాన్ని అహింసగా భావించవచ్చు అన్నాడు. ఆర్యులు కూడా ఇదే విషయాన్ని, ఆర్యులు అంటే చాలా గొప్పవారు, పెద్దవారు, పూర్వులు అని చెప్పేసి వాళ్ళు కూడా ఇదే విషయాన్ని తెలియజెప్పారని చెప్తున్నాడు ఆయన. సో నేను చెప్పడమే కాదు, నాకంటే ముందు వారు గొప్పవారు కూడా అదే చెప్పారు అని చెప్తాడు. అందుకు వెంటనే ధర్మరాజు ఇంకొక సందేహాన్ని అడిగాడు. పితామహ, మాంసం అనేది పితృదేవులకు అత్యంత ఇష్టమని, ఈ పితృ కార్యక్రమాల్లో మాంసంతోనే నిర్వర్తించాలని పెద్దలు అంటుంటారు కదా, మరి అలాంటప్పుడు జంతువులను తప్పడం తప్పనిసరి కదా అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, ధర్మరాజా, మాంసభక్షణను మానుకోవడం అన్నది అశ్వమేధ యాగం కన్నా గొప్పది అని చెప్పాడు. మాంసభక్షణ మానుకోవడం అన్నది అశ్వమేధ యాగం కంటే గొప్పది అని చెప్పాడు. సో ఎవరైనా సరే మాంసభక్షణ మానేస్తే వారికి అశ్వమేధ యాగం చేసినంత ఫలితం వస్తుంది అని చెప్పొచ్చు మనం. మరి అశ్వమేధ యాగం చేయడం అనేది పూర్వంలో రాజులు చేసేవాళ్ళు. మరి ఈ కాలంలో మన యాగాలు, యజ్ఞాలు చిన్నవి చేస్తున్నాం అంతే, మన కోరికలు తీర్చుకోవడానికి. మరి అప్పుడు వాళ్ళు రాజ్య శ్రేయస్సు కోసం, ప్రజా శ్రేయస్సు కోసం చేసేవాళ్ళు అశ్వమేధ యాగాలు. మరి మాంసభక్షణ మానేస్తే అంతకంటే గొప్పది, అది అహింస అన్నది. ఓకే, వధించమని చెప్పడం అంటే చంపడం అని చెప్పడము, వధ చంపమని చెప్పడము, వధించడము, ఈ 2 కూడా మహాపాపాలు. ఆయన చెప్తున్నాడు, తనను నమిలి మింగిన వాణ్ణి మాంసం నమిలి మింగడం ఎప్పటికైనా జరిగి తీరుతుంది. మాంసం మహారుచిగా ఉంటుంది, అందుకే దానిని అందరూ ఇష్టపడతారు. అలాంటి ఇష్టమైన రుచిని కాదనుకొని మాంసాన్ని విసర్జించిన వాడు దేవతలో సరిసమాడునని పెద్దల ఉవాచ. సో ఆ ఇష్టాన్ని కూడా మానేసి నువ్వు మానేసావనుకో దేవతలలో సరిసమానుడు అంట ఆయన చెప్తున్నాడు. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని అలవాటు లేని వాళ్ళు మాంసాన్ని అలవాటు చేసుకొని మళ్ళీ వదిలేశారనుకో అది మహాపాపం. ఆల్రెడీ అలవాటు ఉన్నవాళ్ళు మానేస్తే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి, అశ్వమేధ యాగం చేసినట్లు దేవతలతో సరిసమానుడని చెప్పేసి భీష్మాచార్యుడు చెప్తున్నాడు. అవునా? ఇప్పుడు రాళ్ళల్లోనూ చెట్లలోనూ మాంసం లభించదు, ఉంటుందండి. చెట్లలో కూడా మాంసం లేదు, రాళ్ళలో లేదు. ఇది లభించేది ప్రాణుల వల్లనే. ప్రాణులను కత్తితో కండగా నరుకుతున్నప్పుడు తన శరీరం కూడా అటువంటిదే అని మనిషి అనుకున్న పక్షంలో అతను అందుకు మళ్ళీ ఆ పని చేయడు. కానీ అలా అనుకోవడం లేదు. ఇవి మా కోసమే పుట్టాయి, మేమే దీన్ని పెంచాము, రోజు దానా పెట్టి మేమే పెంచాము, దీనిపై నాకు హక్కు ఉంది అనుకోవడం వల్లనే వాడు ఆ పని చేస్తున్నాడు. సో మళ్ళీ దాని తగ్గ ఫలాన్ని అయితే వాడు అనుభవించాల్సిందే. మాంస భోజనాన్ని వదిలేసామనుకోండి మనం, అతనిలో ఈ హింసా ప్రవృత్తి కూడా తగ్గిపోతుంది. భీష్మాచార్యుడు చెప్తున్నాడు. అంటే మాంసం తినడం వల్ల అక్కడ మనకు ఈ హింసా ప్రవృత్తి వస్తూ ఉంది అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పబడతా ఉంది ఇక్కడ. మాంసాహారాన్ని మానుకుంటే ఆయురారోగ్యాలు పెరుగుతాయి. సో ఇది ఎవరు చెప్పారు? మార్కండేయాది మహర్షులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అంటే వాళ్ళంతా కూడా ప్రాక్టికల్స్ చేసి ఏది కరెక్టు ఏది తప్పు అని మనకు చెప్తూ వచ్చారు. మనం అది తెలియకుండా తెలుసుకోకుండా మనకు తెలిసిందే కరెక్టు, మా మతం చెప్పిందే కరెక్ట్ అనుకుంటే చాలా నష్టపోతాం. ఓకే, మాంసాహారం మానుకున్న కారణంగానే మొదటి దేవతలు కూడా తినేవాళ్ళు, కానీ రాను రాను వాళ్ళకి తెలిసిపోయింది ఇది తప్పు అని చెప్పేసి. అది మానుకున్న కారణాన్ని దేవతలు కూడా రాక్షసులను జయించారు. అంతవరకు వాళ్ళను రాక్షసులు జయించేవాళ్ళు ఎక్కువ కూడా దేవతలను.
కానీ ఎప్పుడైతే ఇది తప్పు అని తెలిసిన తర్వాత, దీనివల్ల చాలా నష్టాలు ఉన్నాయని తెలిసిన తర్వాత వాళ్ళు మానుకున్న తర్వాతనే వాళ్ళు రాక్షసులను అవలీలగా జయించగలిగారు. దానం, ధర్మం, యజ్ఞ యాగాదులన్నీ కూడా అహింస ముందు దిగదుడిపే. చూడండి ఎంత గొప్పదో అహింసా ధర్మం. దానము, ధర్మము, యజ్ఞ యాగాదులన్నీ కూడా అహింస ముందు దిగదుడిపే. 100 సంవత్సరాలు చేసిన తపస్సు, మాంసాహారాన్ని మానుకోవడం రెండూ ఒకటి అంటారు పెద్దలు. 100 సంవత్సరాలు చేసిన తపస్సు, దాని యొక్క ఫలము, మాంసాహారాన్ని మానుకోవడం వల్ల కలిగే ఫలము రెండూ ఒకటే. అంత గొప్ప ఫలం వస్తుందని చెప్తున్నారు. తపస్సు, దాన ధర్మాలతో బ్రహ్మలోకం లభించవచ్చు, లభించకపోవచ్చు. కానీ మాంసాహారాన్ని ముట్టని వాడికి బ్రహ్మలోకం ఇట్టే లభిస్తుందని చెప్తున్నారు. ఎంత గొప్ప విషయం చూడండి అది. అంటే సాటి జంతువును పై కరుణ చూపాలి అని చెప్పడమే ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. నీతో పాటు అవి పుట్టాయి, అవి తల్లిదండ్రి ద్వారానే వచ్చాయి. ఆ తల్లిదండ్రికే హక్కు లేదు చంపడానికి, పిల్లల్ని చంపడానికి. మరి మనకెక్కడుంది? చిన్న పిల్లలు పుట్టిననే కుక్క పిల్లలు కానీ పిల్లి పిల్లలు కానీ మన ఇంట్లో చూస్తూ ఉంటాం. దాని దగ్గరికి పోతే అవి పులిలాగా వస్తాయి, బయటికి సింహంలాగా వస్తాయి. మనం దాని దగ్గరికి పోలేం దాని యొక్క రూపాన్ని చూసి. అంటే అవి కాపాడుకుంటాయి. అట్లాంటిది మనము వాటికంటే వివేకమైన జంతువులమైన మనం కూడా జంతువులమే, కానీ మనకు వివేకం ఉంది. వాటికి వివేకం లేదు. దాని తక్క మనస్సు ఉంది దానికి. దాని తక్క ధర్మాలు అవి చేస్తున్నాయి. ప్రకృతి ధర్మాలు దానికి ఏవి ఇవ్వబడ్డాయి అవి చేస్తున్నాయి. దానికంటే ఎక్కువగా మనకు వివేకం ఉంది. వివేకం ఉంది కాబట్టి మనం మనుషులు అంటున్నాం, మానవులు అంటున్నాం. అది లేకపోతే దానవులమే, రాక్షసులమే. మనం హింసలో ఉంటే మానవులు అవుతాం, హింసలో ఉంటే దానవులు అవుతాం. ఈ ప్రాణభయం అన్నది అందరికీ ఒకటేనండి. ఇప్పుడు ఏదన్నా ఎక్కడన్నా ఇక్కడ ఎవరో చంపేకి వస్తున్నారు అంటే మనం ఇక్కడే ఉంటామండి, ఎక్కడెక్కడ దాక్కోవడానికి ప్రయత్నం చేస్తాం. అది చిన్న చీమైనా సరే, పెద్ద మనిషి అయినా సరే, అందరికీ ఒకటే. మొన్ననే చూసాం అదంతా కూడా. 3 రోజుల క్రితం జరిగింది అంతా కూడా. ఎంత భయంకరంగా జరిగింది అది. ఎందుకు? వాడికి హింస అనేది వాడికి కరెక్ట్ అనుకున్నాడు అంతే. అహింసలో ఉన్నవాడికి తెలుస్తుంది హింస అంటే ఏంటి అన్నది. అది తెలియదు కాబట్టి మృగంలాగా ప్రవర్తిస్తారు. అందుకే దానము, తపస్సు, సత్యము, యజ్ఞము, శౌచము, మంత్రతంత్రాలు ఇవన్నీ కూడా అహింస యొక్క స్వరూపాలు అని భీష్ముడు అంతా చెప్పాడు. దీని గురించి కూడా అహింసా సిద్ధాంతం గురించి ఎంత గొప్పగా మనము భీష్మాచార్యులు చెప్పారు. వారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు తెలుపుకుందాం. అందుకే పూర్వకాలంలో ఋషులు తపస్సుకు చేస్తున్నప్పుడు వాళ్ళు ఏదైనా సరే ఒక పండు తినాలన్నా వెంటనే పీక్కొని తినేవాళ్ళు కాదు, రాలిన పండ్లను తినేవాళ్ళు. అట్లాగే ఆకులను తీసుకున్నా కూడా అవి మళ్ళీ చిగుళ్ళు వేసే ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే తీసుకొని తినేవాళ్ళు. సో అది ఇంపార్టెంట్గా చూసేవాళ్ళు. అవసరమైతే కందమూలాలు అంటే వాటికి ఇంకా వడలిపోతాయి కందమూలాలు, ఇంకా అలాగే ఉండిపోతాయి, ఇంకా దానికి వృద్ధి ఉండదు అన్న వాటిని మాత్రమే తీసుకొని వాటిని ఆహారంగా తీసుకునేవాళ్ళు. అవేవీ లేదనుకోండి నిరాహారంగా ఉండిపోయేవాళ్ళు వాళ్ళు అంతే. ఇంకా సో ఈ ప్రకృతి పరంగా వృక్షజాతికి ఒక అద్భుత వరం ఏంటంటే ఆకులు కోయడం వల్ల, పళ్ళు కోయడం వల్ల, కూరగాయలు కోయడం వల్ల ఏ చెట్టు చనిపోవడం లేదు. సో మనం చూస్తూనే ఉన్నాం, మన అనుభవంలో ఉంది. పోసిన వాటి నుంచి వాళ్ళు మళ్ళీ పునరుత్పత్తి జరుగుతూనే ఉంది. అట్లా అని చెప్పేసి మనకు అవసరం లేనప్పుడు ఎప్పుడు కూడా వాటిని కోయకూడదు. ఎంత అవసరమో అంతే తీసుకోవాలి. మార్కెట్లో కూడా మనకు చిక్కుతున్నాయని చెప్పి చాలామంది ఎక్కువ తెచ్చేసుకుంటారు, ఇంట్లో పెట్టుకుంటారు, చెడిపోతుంటాయి. అలా ఎప్పుడు చేయవద్దు. ఎంత అవసరమో ఆ రోజుకి ఎన్ని అవసరమో అన్ని తెచ్చుకోండి, లేదా 2 రోజులకి ఎంత అవసరమో అంతే తెచ్చుకోవాలి. మన చేతుల ద్వారా వాటిని కుళ్ళిపోయే పరిస్థితి తీసుకురాకూడదు. కొంత శ్రమ అయినా సరే వీలైతే రోజు వెళ్ళి తెచ్చుకోవాలి, ఎంత అవసరమో అంతే. లేదంటే మన ద్వారా అవి చెడిపోకూడదు. ఒకవేళ రూపాయి ఎక్కువే పడుతుంది, 4 కేజీ తీసుకుంటే ₹1, ₹2, ₹10 ఎక్కువ పడుతుంది, పడినా పర్వాలేదు. ఎందుకంటే ప్రకృతి ప్రసాదించిన గొప్ప ప్రసాదం అది. సో దాన్ని మనం వృధా చేయరాదు. రాను రాను చాలా కష్టంగా ఉంటుంది. వాటర్ కూడా చిక్కడం కష్టం అవుతుంది. ఇప్పటికే మన పెద్దలు చెరువుల్లో చూశారు నీళ్లు, నదుల్లో చూశారు. మన అంతకు తర్వాత తరం వాళ్ళు బావుల్లో చూశారు. ఇప్పుడు మనము క్యాన్లలో చూస్తున్నాం.
నెక్స్ట్ రాబోయే తరం వాళ్ళు బాటల్లో మాత్రమే చూస్తారు. ఆ తర్వాత తరం వాళ్ళు ఏం చూస్తారో మనకు తెలియదు, మనం చూడలేం. అంతవరకు మనం ఉంటామా అండి? మనం ఉండం. సో అందుకే సేవ్ ద వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రకృతిలో మనం అన్నీ కూడా మనకి ఏదైతే ప్రకృతి పరంగా ఇస్తూ ఉందో వాటిని కరెక్ట్గా యూజ్ చేయడమే అహింసా సిద్ధాంతం. కావలసిన దానికంటే నువ్వు ఎక్కువ యూజ్ చేస్తున్నావంటే నువ్వు హింసలో చేస్తున్నట్టే అర్థం చేసుకోవాలి. మనం ఏదైనా సరే పై నుంచి కింది వరకు, మాట నుంచి చేత నుంచి మనసులో నుంచి ప్రతిదీ కూడా అహింసా సిద్ధాంతంలో ఉండాలి. ఎప్పుడైతే అహింసా సిద్ధాంతంలో ఉంటామో మన ఫేస్లో కానీ, మన ఆలోచనలో కానీ, మనం తీసుకునే ఆహారంలో కానీ, వ్యవహారంలో కానీ మనకు స్పష్టత బాగా తెలుస్తుంది. ఇతరులకు కూడా తెలుస్తుంది ఆ స్పష్టత ఏంటి అన్నది. ఇతను హింసలో ఉన్నారా అహింసలో ఉన్నారా అన్నది. మన చుట్టూ ఉన్న వైబ్రేషన్సే దానికి నిదర్శనం. హింసలో ఉన్నామా అహింసలో ఉన్నామా అన్నది. ఒక వ్యక్తి రోజు ఒక నది దగ్గరికి వెళ్ళి అక్కడ వెళ్ళి తపస్సు చేసుకునేవాడు. సో ఆయన ఎంత చక్కటి తపస్సు అంటే అతనిలో మనసు చలనరహితంగా ఉండేది. ఎటువంటి నెగటివ్, ఒక పిన్ పాయింట్లో నెగటివ్ కూడా ఉండేది కాదు అతనికి. సో అతని దగ్గరికి వచ్చి చుట్టూ ఉన్న పక్షులు అవి ఇవి అన్నీ వచ్చి వాలేవి, నెత్తి మీద అక్కడ కూర్చుని తన చుట్టూ ఉండేవి. తను అక్కడ ఎంతసేపు ఉంటే అంతసేపు అతని సమక్షంలో ఉండేసి అతను వెళ్ళిపోతానే, కళ్ళు తెరిస్తేనే అన్నీ వెళ్ళిపోయాయి. సో అతన్ని చూశాక ఒక పిల్లవాడు అడిగాడు, స్వామి మీ చుట్టూ అన్ని పక్షులు అన్నీ వస్తున్నాయి కదా. చిన్న పిల్లవాడు, ఒక పిట్ట వస్తుంది మీ దగ్గరికి, చాలా బాగుంటుంది, నేను ఒక్కసారి దాన్ని ముట్టుకొని ఇస్తాను, నాకు దగ్గరికి తీసుకొస్తారా అన్నాడు. సరే అడిగే చిన్న పిల్లవాడు కదా అని చెప్పేసి సరే అన్నాడు. అతను మళ్ళీ ధ్యానంలో ఉన్నాడు, కానీ మనసులో ఏదో మూల ఆ పిట్ట కోసం తను ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ పిట్ట కోసం ఆ రోజు ఏ పక్షి కానీ ఏ జంతువు కానీ తన దగ్గరికి రాలేదు, ఒక్కటి కూడా రాలేదు. ఆ పిట్టే కాదు ఏది రాలేదు. ఎందుకనే అర్థం కాలేదు. లేచిన తర్వాత చూశాడు, ఎందుకు రాలేదు, రోజు వచ్చేది కదా, అబ్బాయికి చూపిద్దామంటే పాపం రాలేదే అనుకున్నాడు. తర్వాత అర్థమైంది, అంటే వాటిని నేను పట్టుకుంటాను, ఒక చిన్న ఆలోచన, ఊరికే పట్టుకుంటాననే ఒక చిన్న ఆలోచన. సో వాటి వెంటనే గ్రహించినాయి. అట్లాగే మనం కూడా హింసా పద్ధతిలో ఉన్నప్పుడు మన చుట్టూ ఎవరు కూడా ఎక్కువ కాలం ఉండాలని ఉండరు, మనతో స్నేహం చేయరు, చేసినా ఆపద్ధర్మంగా చేస్తారు, వాళ్ళ అవసరాల కోసం చేస్తారు. అదే మన అహింసా సిద్ధాంతంలో ఉన్నామనుకోండి, ఎవరైనా సరే మనతో స్నేహం చేస్తారు, మనం చెప్పేది వినగలుగుతారు, వాడు ఇతరులు చెప్పేది కూడా మనం వినగలుగుతాం, అర్థం చేసుకోగలుగుతాం. అందుకే ఈ అహింసా ధర్మం అన్నది చాలా చాలా గొప్ప ధర్మం. అది ఈరోజు మనం ఎవరికి ఏది చేస్తామో రేపు అదే మనకు లభిస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం అనుభవిస్తున్నది, లభిస్తున్నది గతంలో అన్నీ మనం చేసినవే. ఈరోజు మనం రోగం కానీ, ధనం కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ, నష్టాలు కానీ ఈరోజు మనం అనుభవిస్తున్నామంటే గతంలో మనం చేసుకున్నవే. కనుక ఇవే అహింసా సిద్ధాంతానికి మనం ఆధారం చేసుకుని కర్మలు చేస్తే మనకు రాబోయే జన్మలు గొప్పగా ఉంటాయి. అవునా? సో ఇక్కడ మనం మానవులే పుట్టినందుకు ఒక మనిషిగా ఉండాలనుకుంటే వృక్షజాతిని సంరక్షించుకుంటూ ఉండాల్సిందే. అట్లాగే జంతు జాతిపై కరుణ చూపిస్తూ ఉండాలి. అప్పుడు మనం అహింసా మార్గంలో ఉన్నట్టు. మనం ఏముంది ఇక్కడ, నీకు చేతనైతే 4 గింజలు వేయి, ఎవరన్నా ఏదన్నా చేస్తుంటే సాధ్యమైతే ఆపడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ అది కాలేదా సరే, నీ వరకు నువ్వు వాటిని పాటిస్తూ ఉండు. కానీ ధర్మం అనేది ఏంటంటే నీ చుట్టూ ఏదన్నా ఒక అధర్మం జరుగుతున్నప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేయాలి. వాడు విన్నాడా సరే, వినలేదా ఊరికే ఉండిపో. బట్ చెప్పడం అయితే, ప్రయత్నం అయితే ఆపకూడదు, చేస్తూ చెప్తుండాలి. నీకు హాని కలిగినంత వాడు నువ్వు చెప్పి వాడికి విసుగొచ్చి నిన్ను చంపడానికి వచ్చినప్పుడు నువ్వు కావాలంటే కొంచెం ఆపేసేయి. కానీ ఒకసారి బుద్ధ భగవాన్ దగ్గరికి శిష్యుడు వచ్చాడు. భగవాన్ నాకు పర్మిషన్ ఇస్తే ఆ ప్రాంతాన్ని వెళ్ళి నేను ఈ ధ్యానం గురించి ప్రచారం చేయాలనుకుంటున్నాను అంటాడు. ఆ ఊరి పేరు చెప్పాడు. వద్దు, అక్కడికి వెళ్ళవద్దు అంటాడు బుద్ధుడు. ఎందుకు అంటాడు, అక్కడ వాళ్ళు చాలా క్రూరులు మనుషులు, నువ్వు చెప్పింది వాళ్లకు అర్థం కాకపోయినా, సరిగ్గా లేకపోయినా నిన్ను చంపేస్తారు అంటాడు. ఫస్ట్ చంపేస్తారని చెప్పడు ఆయన, భయపడతాడని చెప్పేసి వాళ్ళు నిన్ను తిడతారు అన్నాడు. పర్వాలేదు భగవాన్, తిట్టే కదా భరిస్తానులే అన్నాడు.
మరి వాళ్ళు నిన్ను కొడితే అన్నాడు, కొట్టించుకుంటానన్నాడు. మరి నిన్ను చంపితే అంటే ఈ ధర్మ ప్రచారంలో భాగంగా నేను చనిపోయినా పర్లేదులే అంటాడు. అంటే అటువంటి మహాత్ములు కూడా ఉన్నారు. ఈ ధర్మం కోసం త్యాగం చేసిన వాళ్ళు ఎంతో గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో మనకు శిబి చక్రవర్తి తెలుసు. శిబి చక్రవర్తి పేరు అందరూ వినే ఉంటారు, అవునా? ఆయన గొప్ప దాత. శిబి చక్రవర్తి గొప్ప దయాగుణం కలవాడు కూడా. దాతలందరికీ దయాగుణం ఉండాలనే ఏమీ లేదు, దానం చేసే గుణం ఉండవచ్చు, కానీ ఆ కరుణ దయ ఉండాలనే లేదు. కానీ ఈయన దానగుణం ఉంది, దయాగుణం ఉంది, కరుణ ఉంది, అన్నీ ఉన్నాయి ఈయనకు. ఈయన ఒకసారి భృగుతుంగ పర్వతం అన్న దాని మీద ఒక పెద్ద యజ్ఞం చేశాడు. ఎందరో మహర్షులను పిలిచాడు, వాళ్ళందరికీ గొప్పగా సత్కరించాడు, దానాలు చేశాడు. సో ప్రజలందరూ కూడా దాన్నంతా చూసి పదే పదే కీర్తించారు ఆయన. ఈ కీర్తించడం వరకు ఇంద్రుడి వరకు వెళ్ళింది. సో ఈయన యొక్క ఔదార్యాన్ని పరీక్షించాలని చెప్పేసి ఒకసారి ఇంద్రుడు ఏం చేశాడంటే ఒక చిన్న టెస్ట్ పెట్టాడు అక్కడ. ఆ యజ్ఞం దగ్గరే శిబి చక్రవర్తి ఉన్నాడు. సో ఎక్కడి నుంచో ఒక పావురం వచ్చేసి తన ఒళ్ళో వాలింది. అది వెంటనే మనుష్య భాషలో ఏం చెప్పిందంటే, మహారాజా నన్ను రక్షించండి, నన్ను ఒక డేగ తరుముకుంటూ వస్తుంది, దాని నుంచి నన్ను కాపాడండి అని. ఓకే, నన్ను శరణు వేడావు కాబట్టి ఖచ్చితంగా అది నా ధర్మం, రాజధర్మము, నిన్ను నేను కాపాడుతానని చెప్పేసి మాట ఇచ్చాడు. నువ్వేం బాధపడద్దు, భయపడవద్దు అని చెప్పి హాయిగా నిమురుతున్నాడు దాని తల. వెంటనే ఒక డేగ వచ్చి తనకు ఎదురుగా ఉన్న ఒక ఎత్తైన రాయి మీద కూర్చొని చెప్తా ఉన్నది, మహారాజా అది నేను తరుముకుంటూ వస్తే మీ దగ్గరికి వచ్చింది, అది నా ఆహారము, సో దయచేసి దాన్ని వదిలేయండి, నా ఆహారాన్ని మీరు తీసుకోవద్దు, నా పొట్ట కొట్టకూడదు మీరు అని చెప్తుంది. నీకు ఈ ప్రాణి కాకపోతే ఇంకే ప్రాణి అయినా చెక్కుతుంది కదా, దీన్ని ఎందుకు నువ్వు కావాలనుకుంటున్నావు అని అడుగుతాడు ఆయన. నీకెందుకు అంత పట్టుదల, ఇదే కావాలన్నాడు. పట్టుదల కాదు, నా నుంచి తప్పించుకొని వచ్చింది, నాకు అదే ఆహారంగా కావాలి. నా దగ్గరున్న ఆహారాన్ని తీసివేయడం అన్నది ధర్మలోపం చేస్తున్నావు నువ్వు, మీరు రాజులు, మీకు అన్నీ తెలుసు, సో నాకు అదే కావాలి అన్నాడు. సో చుట్టూ ఉన్న అందరూ కూడా ఆశ్చర్యపోతారు, అది కూడా మానవ భాషలో మాట్లాడుతుందంటే. సో అప్పుడు రాజు అంటాడు, నీకు ధర్మాలు తెలిసినట్టున్నాయి, ఇది కాకుండా సరే నీకు వేరే మాంసం ఏదైనా సరే నేను ఇప్పిస్తాను అన్నాడు. కాదు నాకు అదే కావాలన్నాడు. అదే కావాలన్నా కాబట్టి ఇది కాకుండా ఇంకా నెక్స్ట్ వేరే ఏదైనా అడుగు అన్నాడు. మరి నేను అడిగితే కాదన్నారు కదా అన్నాడు. కాదని అన్నాడు. దానికి సమానమైన మాంసాన్ని మీ శరీరం నుండి తీసివ్వండి అని అంటుంది. దానికి సమానమైన ఆహారాన్ని శరీరం నుండి తీసివ్వండి అంటే సరే అంటాడు. ఆయన చిరునవ్వుతో ఒక తక్కెడి తెప్పిస్తాడు, పావురాన్ని ఒక దాంట్లో పెడతాడు, కోస్తాడు, కోసేసి కొంత వేస్తాడు, అది ఇంకా తూగలేదు. ఎంత ఉంటుందండి పావురం? ఒక ఇంత ఉంటుంది, మహా అంటే 1/4 కేజీనో 1/2 కేజీనో ఉండొచ్చు, 1/4 కేజీకి ఎంత 300 గ్రాములు అట్లా ఉంటుంది అంతే. తీసేశాడు, ఆయన తూగలేదు. ఇంకా కోసేశాడు, రక్తం ధారలే పారుతూ ఉంది, తూగలేదు. ఇంకా కోసాడు, ఇంకా తూగలేదు. ఆయన బాధను పల్లబిగున భరిస్తూ చిరునవ్వుతోనే చేస్తున్నాడు ఆ పని. ఎందుకంటే ఏదైనా సరే దానం ఇచ్చేటప్పుడు బాధపడుతూ ఇవ్వకూడదు. సో ఆయన ఆ బాధను లోపలనే భరిస్తూ చిరునవ్వుతో ఎదుటివాడికి తన బాధను తెలియకుండా తన ఇస్తున్నాడు కండను. అది లాస్ట్కు తూగలేదు, లాస్ట్కు తానే పోయి కూర్చున్నాడు మొత్తంగా. అప్పుడు అది మెల్లిగా లేచినది. సో అప్పుడు అంటే ఏంటి, తన్ను తాను కోల్పోవడానికైనా సిద్ధమైనాడు అక్కడ. అది అహింసా సిద్ధాంతం అంటే. శిబి చక్రవర్తి ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది. అప్పుడు డేగ ఇంద్రుడుగాను, పావురం అగ్నిదేవుడుగాను ఇద్దరు ప్రత్యక్షమవుతారు. నీ యొక్క ఔదార్యం చాలా గొప్పది, కరుణాహృదయం చాలా గొప్పది, ఈ అహింసా సిద్ధాంతం చాలా గొప్పది అని చెప్పేసి ఆయన ప్రశంసిస్తారు. అంటే ఇంతటి మహానుభావులు ఉన్నారు ఆల్రెడీ చరిత్రలో మనం తెలుసుకోవడం కోసమే. తమను తాము ఇవ్వడానికే సిద్ధపడ్డారు అహింసా సిద్ధాంతం కోసం. కానీ మనము మన పొట్టకూటి కోసం, జిహ్వ కోసం ఇతర జీవాలను మనం చంపడానికి సిద్ధమైపోతున్నాం మనం.
అందుకే చిన్నప్పటి నుంచే ఇటువంటి చరిత్రను మనం తెలుసుకుంటుంటే చెప్తూ ఉంటే మనకు అర్థమవుతుంది, పిల్లలకు కూడా అర్థమవుతుంది. సో మాంసభక్షణ అనేది మంచిది కాదని తెలుస్తూ ఉంటుంది, అది హింస అనేది తెలుస్తూ ఉంటుంది. సో అహింసా సిద్ధాంతం అనేది అంత గొప్పదని మనం చిన్నప్పటి నుంచే పిల్లలకు నేర్పిస్తుండాలి. సో ఇటువంటి విషయాలన్నీ వాళ్లకు చూపిస్తూ ఉండాలి కూడా మనం. ఇంకా ఈ విషయం పైన పార్వతీదేవి పరమశివుణ్ణి ఒక ప్రశ్న వేస్తూ ఉంది. సో ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇది అహింసా ధర్మం అన్నది. మొన్న పుట్టిన మతాలన్నీ కూడా, అంటే 2000 సంవత్సరాల క్రితం 1500 సంవత్సరాల క్రితం పుట్టిన మతాలలో ఇదంతా కూడా లేదు. కొన్ని వేల సంవత్సరాల క్రితం, లక్షల సంవత్సరాల క్రితం పుట్టిన ఈ యొక్క విషయాలు గ్రంథాలలో, ఉపనిషత్తుల్లో, వేదాల్లో ఇదంతా చాలా గొప్పగా చెప్పబడింది. సో పార్వతీదేవి పరమశివుని అడుగుతోంది. అంటే ఆవిడికి తెలియక కాదు, మన కోసం ఇవన్నీ కూడా. ధర్మాల్లోకెల్లా పరమధర్మం ఏది అని అడిగింది. శివుడు చాలా సింపుల్గా ఒక ఆన్సర్ ఇచ్చేసాడు. అహింస అన్ని ధర్మాల్లో కల్లా ఉత్తమ ధర్మం అన్నాడు. అహింస అన్నది ఉత్తమ ధర్మం అని చెప్పేశాడు. మరి నెక్స్ట్ క్వశ్చన్ వేస్తూ ఉంది, నాత హింస చేయకుండా మానవులు జీవించడం అసాధ్యం కదా, మరి ఈ అహింసని ఎలా ఆచరించగలరో వివరించండి. నేను మనిషి పుట్టాక ఈ హింస చేయకుండా ఎలా ఉంటుంది? అప్పుడు అంటున్నాడు, పార్వతి నువ్వు అన్నది నిజమే. నేల మీద పాకే చీమలు, కంటికి కనిపించని సూక్ష్మజీవులు, దోమలు, నల్లులు, క్రిమికీటకాదులు చంపకుండా మనిషి బ్రతకలేడు. మనం నడుస్తున్నాము, కాళ్ళ కింద ఎన్నో జీవాలు చచ్చిపోతున్నాయి, అవునా? మనం మాట్లాడుతున్నప్పుడు సూక్ష్మజీవాలు ఈ పెదాల మధ్యలో పడి ఎన్నో చచ్చిపోతూ ఉంటాయి. చేతులు ఆడినప్పుడు, చప్పట్లు కొట్టినప్పుడు రకరకాలుగా జీవాలు చచ్చిపోతూ ఉంటాయి. మరి అది తప్పదు. కానీ ఇదంతా కూడా హింస కాదు అని చెప్పాడు. ఇదంతా కూడా హింస కాదు, మనకు తెలియకనే చనిపోతున్నాయి. ఆహారం కొరకు జీవహింస చేయడం మాత్రం పాపం. ఆహారం కొరకు జీవహింస చేయడం పాపం. పళ్ళు, కాయలు, ఆకుకూరలు, ధాన్యాలు తిని బతకొచ్చు కదా ఎవరైనా మనిషి అన్నవాడు. పాలు తాగి కూడా బతకొచ్చు. ఇంద్రియ నిగ్రహంతో జీవించిన వారు మహాత్ములు అవుతారు. అంటే ఈ రుచి కోసం కాకుండా ఇవన్నీ, ఈ ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు ఇవన్నీ తీసుకొని, ధాన్యాలు తీసుకొని హ్యాపీగా బతకచ్చు కదా. పాలు తాగి కూడా ఇంకా బతకచ్చు, నీళ్లు తాగి కూడా బతకచ్చు. అహింసను పాటించడం కష్టమేమీ కాదు అని అంటున్నాడు పరమశివుడు. కానీ మనకు తెలియకనే దాంట్లో వెళ్ళిపోతున్నాం, హింసగా వెళ్ళిపోతున్నాం అంతే. ఇంకా చెప్తున్నాడు, అహింస అనేది వేరే విధంగా కూడా చెప్పవచ్చు. చావు పుట్టుకలు అనేది ప్రాణుల ధర్మాలు, దాన్ని ఎవరేం తప్పించలేరు. ఒకడు పెట్టిన దీపంలో పురుగులు పడి చనిపోతుంటాయి. ఇప్పుడు దీపం వెలిగిస్తాం, పురుగులు వచ్చేసి పడి చచ్చిపోతుంటాయి. సో అది పాపం అనుకోవడానికి లేదు. ఆ పాపం అనేది వాడికి ఏమంటదు, దీపం పెట్టిన వాడికి ఏమంటదు. అట్లాగే రైతు పొలం దున్నుతుంటాడు, ఆ నాగిలి వెళ్ళి లోపల ఉన్న జీవాలు కొన్ని చచ్చిపోతుంటాయి. ఆ పాపం ఏమి దున్నేవాడికి అంటదు. కొందరు వితండవాదం చేసేవాళ్ళు ఉంటారు, అందుకే ఆయన అది కూడా చెప్పేశాడు. మానవులు తమ దైనందిక పనులు చేసుకుంటుంటే ఆయువు తీరిన జీవులు, ఆ ప్రాణులు చచ్చిపోతూ ఉంటాయి అంతే. ఆ పాపాలు ఆయా మానవులకు అంటవు. ఆ ప్రాణులను తామే చంపావని అనుకోవడం కూడా మూర్ఖత్వం. అయ్యో మన వల్ల అవన్నీ చచ్చిపోతున్నాయి అని అనుకోవడం కూడా మూర్ఖత్వమే అంటాడు. అక్కడ తీరిపోయింది, నువ్వేం దాన్ని చంపాలని ప్రయత్నం ఏం చేయలేదు, దాని మానాన అవి పోతున్నాయి, నీ మాన నువ్వు పోతున్నావు అంతే. ఏ పనైనా సరే బుద్ధిపూర్వకంగా చేస్తేనే ఆ ఫలం పని చేసిన వాడికి సంక్రమిస్తుంది. నువ్వు వాటిని చంపాలని ప్రయత్నం చేస్తున్నావా, నాగలు దున్నుతున్నావా? లేదు కదా. వాటిని చంపాలని నువ్వేమో నడుస్తున్నావా, పరిగెత్తున్నావా? లేదు కదా. సో నీ బుద్ధిలో అటువంటి భావం ఉండకూడదు. ఇప్పుడు యుద్ధాలకు వెళ్తారు, క్షత్రియులు ఒకరికొకరు చంపుకుంటారు. సో దానివల్ల ఎవరికి ఏమీ లేదు, ఆ పాపం హింస కాదు, అదొక ధర్మం, క్షత్రియ ధర్మం. సో వాడిని నువ్వు చంపుతున్నావు కదా, నీకు పాపం వస్తుంది కదా అనడానికి ఏం లేదు, అది పాపం కాదని చెప్తున్నాడు. అది రాజు వేటకు వెళ్ళడము, క్రూరమృగాలను చంపాలి, ఎందుకంటే పర్ణాశ్రమాలకు వెళ్తుంటాయి, ఆశ్రమాలకు వెళ్తుంటాయి, అవి చేస్తుంటారు. సో వాళ్ళు క్రూరమృగాలనే చంపుతారు, మామూలుగా సాధు జంతువులను చంపరు. ఎవరికైతే హాని కలిగిస్తాయో వాటిని చంపడం రాజధర్మం. అది ఎక్కువైనప్పుడు మాత్రమే, తక్కువైనప్పుడు వాళ్ళు కూడా వెళ్ళరు. ఎక్కువైనప్పుడు ఋషులే వచ్చి చెప్తారు, రాజా వేటకు వెళ్ళండి అని చెప్పేసి, అప్పుడు మాత్రమే వెళ్తారు. అది వాళ్ళ ధర్మం అది. సో ఆ తప్పు
ఆ హింస అతని మీద రాదది. అట్లాగే ఎవరినైనా సరే ఏదైనా ఒక తప్పు చేశారనుకో, ఒక రాజు కానీ అధికారి కానీ జడ్జి కానీ ఎవరైనా సరే దండించదగిన వాడిని విడిచిపెట్టినా, అంటే వాడు తప్పు చేశాడు వాడిని తగిన శిక్ష వేయలేదనుకో, అట్లాగే దండించకూడని వాడిని దండించినా వాడు తప్పు చేయలేదు వాడిని శిక్ష వేసామనుకో, తప్పు చేయడం వాడికి శిక్ష విధించినా, అట్లాగే ఎవరినైనా హింసించినా అది హింస చేసినట్టే. చేయవలసిన చోట చేయవలసి నువ్వు చేయాల్సిందే. అది చేయకుండా పోనీలేను తప్పించావనుకో, ఒక రాజే ఉన్నాడు, ఒక జడ్జే ఉన్నాడు, అధికారే ఉన్నాడు, వాడు తప్పు చేశాడనుకో, తన కింద వాడు తప్పు చేశారనుకో, వాడికి శిక్షణ వేయాల్సిందే. శిక్ష వేస్తే హింస అనేది అనుకోకూడదు. అట్లా అది అహింస కింద రాదది. అది హింస అహింస కిందే వస్తుంది, హింస కాదది. వాడిని నువ్వు సరి అయిన టైంలో సరి అయిన విధంగా శిక్షించలేదనుకో, వాడది తప్పుగా భావించడు. ఎప్పుడైతే తప్పుగా భావించాడో వాడు హింస చేయడం కంటిన్యూ చేస్తాడు. ఆ తప్పంతా కూడా తన మీదకే వస్తుంది అది. అందువల్ల రాజులు కూడా ఖచ్చితంగా దండించేవాడిని చూసేవాడికి అర్థం కాకపోవచ్చు. రాజులంటే వాళ్ళకి ఏముందిలే, అంతఃపురంలో ఉంటారు, హాయిగా ఉంటారు అనుకుంటుంటారు చాలామంది. అధికారులు కూడా అట్లే ఉంటారేమనుకుంటారు, రాజకీయ నాయకులు కూడా అలాగే ఉంటారు కదా, హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి ఏమిలే, చుట్టూ వస్తుంటారు పోతుంటారు అనుకుంటుంటారు. కానీ ఏదైనా సరే ఒక అధికారులు ఉన్నా, ఒక పదవిలో ఉన్నా అంత సులభమేమి కాదు. చూసేవాళ్ళకు బాగుండొచ్చు కానీ ఆ సీట్లో కూర్చున్న వాళ్ళకు చాలా చాలా కష్టంగానే ఉంటుంది. ఎందుకు? ధర్మం పాటించాలి. రాజు అన్నవాడు ఖచ్చితంగా రాజకీయ ధర్మాన్ని తెలుసుకొని ఉండాలి, రాజ్యపాలన ధర్మాలు తెలుసుకొని ఉండాలి, దండన ధర్మం తెలుసుకొని ఉండాలి. అట్లాగా ప్రతి ఒక్కటి కూడా వాడిని దండించాడంటే దాని తగ్గ ప్రామాణికం ఉండాలి. ఆ ప్రామాణికంతోనే, ఆ సాక్ష్యాలతోనే వాడికి దండన జరగాలి. నీవు దుర్భావంతోనో లంచాలు తీసుకొనో దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి వాడిని శిక్ష నుంచి తప్పించావనుకో, వాడు తప్పుకున్నట్టే, కానీ ఆ భారం అంతా నీ మీద పడినట్టే. అందుకే సాక్ష్యాలు, దొంగ సాక్ష్యాలు చెప్తూ ఉంటారు చాలామంది. కానీ తాత్కాలికంగా బాగానే ఉండొచ్చు, దానివల్ల జరిగే పరిణామాలు మాత్రం చాలా ఘోరంగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. నహూషుడు గొప్పవాడు, గొప్ప చక్రవర్తి, 100 యాగాలు చేశాడు. అశ్వమేధ యాగాలు 100 చేసిన తర్వాత అతనికి ఇంద్రపదవి వచ్చింది. ఇంద్రపదవి వస్తేనే ఇంద్రుడు పారిపోయాడు, తన భార్యను కోరాడు. ఎవరు? సచీదేవిని కోరాడు ఈ నహూషుడు. ఎంత ఘోరం! మరి ఎంత జ్ఞాని! అశ్వమేధాలు చేసినవాడు, ఇంద్ర పదవిని పొందినవాడు. ఎప్పుడైతే కోరిందో ఆమె చెప్పింది, బ్రహ్మర్షులు అంటే ఋషుల ద్వారా పల్లకిని మోపించుకొని మీరు రండి నా దగ్గరికి అని చెప్పింది. ఎందుకు? ఎక్కడో చోట అహం ఉన్నవాడు తప్పు చేస్తాడు. ఎప్పుడైతే తప్పు చేశాడో, ఎవరైతే మహర్షులు ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా శాపం ఇస్తాడు, వాడు నా వరకు రాడులే అని చెప్పేసి ఆమె ఆ విధంగా కోరింది. వీడు నహూషుడికి మదం ఎక్కిపోయింది. అహంకారంతో తనంత గొప్పవాడు లేదనుకున్నాడు. వెంటనే వీళ్ళు పల్లకి మోస్తున్నారు మహర్షులంతా కూడా. వాడికి లోపల కామ భావన ఎక్కువ ఉంది. వీళ్ళు చాలా స్లోగా పోతున్నారు అనుకొని ఒక మహర్షిని కాలుతో తంతాడు, స్పీడ్గా వెళ్ళండి అని. సో మహర్షులు కూడా ఊరికే శాపాలు పెట్టరు, ఎదుటివాడు తప్పు చేస్తేనే పెట్టాలి, ఊరికే పెట్టడానికి లేదు. సో వెంటనే అతడికి నువ్వు అడవిలో కొండ చిలువైపో అని చెప్పేసి శాపం పెట్టేస్తారు. సో వాడి యొక్క అహంకారం, సరికాని కామం ఎంతవరకు చేసిందంటే అంత ఘోరంగా ఉంటుంది. సో మనుషులను ఏ రకంగానూ మాట పరంగా కానీ, కర్మపరంగా కానీ, మనసులో కానీ ఎప్పుడు కూడా హింసించకూడదు, అహింసలోనే మనం ఉండాలని చెప్పేసి ఈ అహింసా ధర్మం మనకు స్పష్టంగా చెప్తా ఉంది. ఇక్కడ ఇంకోటి, మన మనోభావాలు అవతల వాడికి తెలిసినా తెలియకపోయినా, అంటే నేను అహింసలోనే ఉన్నానా హింసలో ఉన్నానా అనేది అవతల వాడికి తెలియకపోయినా సరే మనకైతే బాగా తెలుసు కదా, లోపల ఉన్న అంతరాత్మకు అంటే నేనుకు బాగా తెలుసు కదా, నేను అహింసలో ఉన్నానా హింసలో ఉన్నానని. ఇతరులకు తెలియకపోవచ్చు, హావభావాలు బాగా ఉండొచ్చు, ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించవచ్చు, కానీ నాకు మాత్రం అర్థమవుతోంది కదా, అవతల వాడిపైన నాకు హింస పెరుగుతోంది, నెగిటివ్ భావం పెరుగుతోంది అని నాకు తెలుసు కదా. సో దీనికి ఏ కోర్టులు సాక్ష్యం చెప్పలేవు, మన కోర్టే మనకు సాక్షి, మనకు మనమే సాక్షులు అవ్వాలా. ఎందుకు కలుగుతోంది? మన మనస్సాక్షితోనే మనం తెలుసుకోవాలి, మాట్లాడుకోవాలి. అతన్ని చూస్తే నాలో ఎందుకు హింసా ప్రవృత్తి కలుగుతోంది? అసూయ వల్ల కలుగుతోందా, లేదంటే నీ అహంకారం వల్ల కలుగుతోందా, వాడికి ఎక్కువ ఉందని కలుగుతుందా, అందం బాగుందని కలుగుతుందా, ఏ కారణాల వల్ల
అతని వల్ల నీకు ఆ భావం కలుగుతోంది అన్నది మనం తెలుసుకోవాలి. సో దాన్ని తెలుసుకోలేకపోతే ఆ హింస మన చేతల ద్వారా కానీ మాటల ద్వారా ఏదో రూపంలో బయటపడిపోతుంది. సో అప్పుడు దాని యొక్క ఫలితాన్ని మనం చాలా ఘోరంగా అనుభవించాల్సి వస్తుంది. మన అంతరాత్మకు విరుద్ధంగా కూడా మనం ఆలోచించకుండా చూసుకోవాలి. చెప్తూ ఉంటుంది, లోపల అంతరాత్మ చెప్తూ ఉంటుంది, నువ్వు ఇప్పుడు సరిగ్గా ఆలోచించడం లేదు అన్నది కూడా చెప్తూ ఉంటుంది. అయినా సరే దాన్ని మూపిచ్చేసి మన యొక్క తెలివితో రకరకాలుగా మనమే లోపల ఆన్సర్లు ఇచ్చుకుంటూ ఉంటాం. సో ఇదంతా కూడా ఇటువంటి హింసలో మనం ఉండకుండా కరెక్ట్గా అహింసలోనే మనం ఉండాల్సిందే. ఇంకా కొందరు మృదువుగా సరళంగా నెమ్మదిగా మాట్లాడినంత మాత్రాన అహింసా పద్ధతి అని కాదు. చాలామంది ఏంటంటే చాలా మృదువుగా ఉంటారు, చాలా మెల్లిగా మాట్లాడతారు, చాలా కరెక్ట్గా మాట్లాడినట్టు అనిపిస్తుంటుంది. అంత మాత్రాన వాళ్ళు అహింస పద్ధతిలో ఉన్నారని అనడానికి లేదు. కొందరు మాట కఠినంగా ఉంటుంది, కటువుగా ఉంటుంది, పుల్ల విరిచినట్టుగా ఉంటుంది. అంత మాత్రాన వాళ్ళు హింసా పద్ధతిలో ఉన్నారని మనం భావించకూడదు. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన మనస్సు వెంటనే నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది, తొందరగా తీసేసుకుంటుంది. వీడు చాలా కఠినంగా మాట్లాడతాడు, కఠినాత్ముడు అని. మరి సత్యం మాట్లాడేటప్పుడు కొంచెం కఠినంగానే ఉంటుంది. అంత మాత్రాన హింసా పద్ధతిలో ఉన్నట్టా? కాదు కదా. కొందరు గురువులు కొడతారు, అంత మాత్రాన హింసా పద్ధతిలో ఉన్నట్టా? కాదు కదా. సో ఇవన్నీ కూడా మనము వెంటనే జడ్జిమెంట్ చేసుకోకుండా, నిర్ణయాలు తీసుకోకుండా పూర్తిగా సంపూర్ణంగా వాళ్ళు చెప్పేది వినాలి. ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ తీసుకొని మనం నిర్ణయాలు చేయకూడదు. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు తిడతారు, వాడు బాధపడి ఏడుస్తాడు. పిల్లవాళ్ళు తిడితేనే ఏడుస్తారు కదండి, తిడతానే. సో ఆ తిట్టడం హింస అవుతుందా? వాడు బాగు కోసమే కదా చేశారు, అది హింస కాదు. ఇప్పుడు రోగి కాలికి దెబ్బ తగిలింది, పుండు మానలేదు, గ్యాంగ్రీన్గా మారింది. డాక్టర్ వచ్చాడు, లేదండి ట్యాబ్లెట్స్తో తగ్గదు, ఇది ఆ పార్ట్ అంతా కోసేయాలన్నాడు. అప్పుడు హింస అవుతుందా? అది హింస ఏం కాదు కదా. అబ్బా ఆ డాక్టర్ దగ్గరికి పోతే కాలు కోసేశాడు, రాక్షసుడు అంటారా? అంటారు కదా. అంటే ఏంటి, ఏది హింస ఏది అహింస అనేది మనకు అర్థమవుతూనే ఉంటుంది. అట్లాగే పిల్లలు కూడా పెద్దల విషయంలో కూడా, అంటే జ్ఞాన విషయంలో చాలామంది పెద్దలకు చాలా విషయాల్లో జ్ఞానం ఉండదండి. కొందరికి మాట్లాడడం ముఖ్యం, అంతే. ఏం మాట్లాడుతున్నామో అన్నది తెలియదు వాళ్ళకి, ఎక్కడ మాట్లాడుతున్నామో తెలియదు, ఎవరి దగ్గర మాట్లాడుతున్నామో దగ్గర. స్త్రీల దగ్గర ఎలా మాట్లాడాలి, పురుషుల దగ్గర ఎలా మాట్లాడాలి, పెద్దల దగ్గర ఎలా మాట్లాడాలి. సో అందరి దగ్గర ఒకటే మాట, ఒకటే బూతు. సో అది ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. పత్రికారు చెప్పారు, నువ్వు జ్ఞానం తెలుసుకోకపోయినా పర్లేదు, ఆత్మజ్ఞానం లేకున్నా పర్వాలేదు, ఇంగిత జ్ఞానం ఉండాలి అని చెప్పారు. ఇంగిత జ్ఞానం, మినిమం కామన్ సెన్స్ అంటారు దాన్ని. అది లేకుంటే మాత్రము నువ్వు సంఘంలో జీవించడానికి అనర్హుడు అని చెప్పేశాడు ఆయన. సంఘంలో జీవించాలి అంటే మినిమం కామన్ సెన్స్ ఉండాలి. నీకు ఆత్మజ్ఞానం లేకున్నా పర్వాలేదు, నువ్వు ధ్యానం చేయకున్నా పర్లేదు, ఎవరి దగ్గర ఎట్లా ప్రవర్తించాలి, ఏ సభల్లో ఎట్లా ఉండాలి అన్న కనీస జ్ఞానం ఉంటే చాలు, నువ్వు మనిషిగా ఉంటావు. నీకు తెలియదు నేను అహింసలోనే మాట్లాడానేమో, కానీ హింస జరిగింది అక్కడ. అందుకే ఇక్కడ చాలా చాలా జాగ్రత్తగా మనం జరుగుతుండాలి. ఇక్కడ మహమ్మద్ ప్రవక్త చెప్పారు, ఎంత గొప్ప మాట చెప్పారంటే, ఎవరైతే తమ పెదాల మధ్య ఉన్న నాలుకను కాపాడుకునే బాధ్యత తీసుకుంటారో వారికి స్వర్గం లభింపచేసే పూచి నాది అన్నారు ఆయన. అంటే మనిషి దేహంలోని నాలుక ఎంతో ప్రమాదకరమైనది, ఇంకెంతో బలహీనమైనది కూడా. సైతాన్ నాలుక ద్వారా అతి సులువుగా దాడి చేయగలుగుతాడు. ఎక్కువ పాపాలు తరచుగా నోటి ద్వారానే జరుగుతుంటాయి అని కూడా చెప్పాడు ఆయన. ఎంత గొప్ప మాట చెప్పారు చూడండి. మహాత్ములు ఎక్కడ చెప్పినా ఏం చెప్పినా అన్నీ ఒకటిగానే ఉంటాయి. ప్రపంచంలో మహాత్ములంతా కూడా ఏం చెప్పిన విధానంలో మార్పు ఉండొచ్చు, కానీ దాని యొక్క అంతరార్థం భావం మాత్రం ఒకటిగానే ఉంటుంది. సో నాలుగు పైన అంత గొప్పగా చెప్పారు ఆయన. అంటే మనసావాచ కర్మలలో ఎక్కువ భాగము నీ మనసులో ఏమనుకుంటున్నావో ఇతరులకు తెలియదు, కానీ నీ మాటల ద్వారా వచ్చేదాన్ని మాత్రం నువ్వేంటిని ఇతరులకు తెలుస్తుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ద మైండ్, స్పీచ్ ఈజ్ ద మీటర్ ఆఫ్ ద సోల్. అంటే ఏంటి, నీ యొక్క ముఖాన్ని బట్టి నీ యొక్క మనసు ఏంటి అర్థంగా చేసుకోవచ్చు కొంతవరకు. ఇప్పుడు నువ్వు చాలా దిగులుగా ఉన్నావు అనుకో, వేరే వాళ్ళకి అర్థమవుతుంది, ఏమండి చాలా డల్గా ఉంది ఫేస్ అంటారు.
అవునండి కొంత బాధ ఉంది, ప్రొద్దునుంచి సరిగా లేదు, మావాడు రాలేదు, అది ఏదో చెప్తాం, అనేక కారణాల్లో చెప్తూ ఉంటాం. అంటే నీ ఫేస్లో ప్రతిఫలిస్తూ ఉంది. సపోజు అది అవునో కాదో పక్కన పెడితే నువ్వేంటో ఎవరికి తెలియదు. నీ నోటి నుంచి మాట వచ్చేంత వరకు నువ్వేంటో ఎవరికి అర్థం కాదు. స్పీచ్ ఈజ్ ద మీటర్ ఆఫ్ ద సోల్. అంటే ఏంటి, నీ నోటి నుంచి మాట వచ్చినప్పుడే నువ్వేంటో అర్థమవుతుంది. నీ మాటను బట్టే నిన్ను అంచనా వేయచ్చు. ఇతని దగ్గర మనం ఏమైనా తెలుసుకోవచ్చా, ఇతని దగ్గర నుంచి మనం ఏం తెలుసుకోవడానికి ఏమీ లేదు, ఇంకా ఎంతో ఉంది, ఇతనికి ఏమీ తెలియదు అన్నది మనకు వాళ్ళ మాటల ద్వారా అర్థమైపోతాయి. సో అది చాలా ఇంపార్టెంట్. అందుకే పత్రికారు అంటారు, ఫస్ట్ విశేషాలు అడుగుతారు అంతే. ఆయన ఎవరైనా కలిస్తే అంటే తర్వాత చాలా బిజీ అయిపోయినాక అది కూడా అడగడం మానేశారు. కానీ మొదట్లో వచ్చేటప్పుడు ఏంటి స్వామి విశేషాలని అడుగుతారు. ఏం సమాచారం ఎప్పుడు అడగరు. సమాచారం దండిగా ఉంటుంది, గంట సేపు ఉంటుంది. విశేషాలు అంతకుముందు చెప్పనివి, నాకు నువ్వు ఏదైనా విశేషం ఉంటేనే చెప్పు అని అర్థం. సో ఏదైనా విశేషం ఉంటేనే విశేషం ఉంది సార్ అని చెప్తాం అంతే. లేదంటే ఎవ్రీథింగ్ నార్మల్, అంతా ఓకే సార్ అంటాం అంతే. ఇంకా అంతకంటే ఆయన ప్రశ్న అడగడు. ఎందుకంటే అక్కడ విశేషం లేదు. విశేషం లేనప్పుడు మనం కూడా ఏం చెప్పడానికి లేదు. ఊరికే సోది చెప్పకూడదు. మనకంటే పెద్దవారు గొప్పవారు ఏదైనా ఒక ప్రశ్న అడిగితే మనం సోది చెప్పడానికి లేదు. పెద్దవారనే కాదు, ఇతరులు కూడా ఏదైనా అడిగితేనే చెప్పాలి. అడగంది ఊరికే ఉండాల్సిందే. అయ్యో ఊరుకుంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఏమనుకోరు, అనుకోని నీకు సంబంధం లేదు. లేదా నువ్వు ఇతరులకు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు నువ్వు చెప్పు, విశేషం ఉంటేనే, లేదంటే చెప్పవద్దు. ఈరోజు మంచి పుస్తకం చదివానండి, ఒక యోగ చదివాను, చాలా బాగుందండి. పరమహంస యోగానంద ఇట్లా చెప్పారు. రమణ మహర్షి పుస్తకం చదివాను, రామకృష్ణ పరమహంస పుస్తకం చదివాను, పత్రికారు తులసిదని చదివాను. ఇలా ఏదైనా విశేషం ఉంటే దాంట్లో మాట్లాడే సందర్భంలో ఒక మంచి వాక్యం ఏదైనా ఉంటే ఇది పత్రికారు చెప్పారండి, ఇది రమణ మహర్షి చెప్పారు, పరమహంస చెప్పారు. ఇలా మనము ఆ సందర్భాన్ని బట్టి మన నోటి నుంచి మాట రావాలి. సో మన మాట కోసం ఎదుటివాడు ఎదురు చూడాలి. అలా ఉండాలి మన నాలుక. మనం నోరు తీస్తే అబ్బా వీడు స్టార్ట్ చేశాడు రా బాబు అని చెప్పేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం. కొందరు ఈ కాలంలో చాలామందికి తప్పించుకోవడానికి మంచి అవకాశం ఉంది. అక్కడి నుంచి ఏ ఫోను రాకపోయినా వెంటనే ఎదుటోడు ఏదో చెప్తుంటే వాడికి మనం వినలేదనుకో, మన భావాల ద్వారా వాడికి అర్థమవుతూ ఉంటుంది వీడు ఇబ్బంది పడుతున్నాడు. అయినా సరే మనం నోరు ఒక్కసారి తీసామా అది ఆపడం, ఇంకా చెప్తూనే ఉంటాం. సో అవతలడు ఏం చేస్తాడు, వెంటనే సెల్ ఫోన్ తీసుకొని ఒక్క నిమిషం అని చెప్పేసి వాడు పోతాడు. ఇంకా వీడు వస్తాడని చూస్తూనే ఉంటాడు ఆ ఒక్క నిమిషం కోసం. 60 నిమిషాలైనా వాడు రాడు ఇంకా. సో అలా ఉండకూడదు. ఫోన్ వస్తే కూడా పక్కన కట్ చేయాలి. అరే ఈ నిమిషం ఈ మాట అతని దగ్గర నుంచి మిస్ అయితే ఎట్లా, మళ్ళీ రాదు కదా అన్న ఉద్దేశంతో ఉండాలి. అలా ఉండాలి మన నాలుకను వాడడం అన్నది. సో నాలుక వాడడం అన్నది అహింస రూపంలో కూడా ఉంది. అంటే రుచిలో కూడా అనవసరంగా వాడొద్దని చెప్పేసి సిద్ధి సాయి చెప్తారు, రుచులకు పోవద్దన్నాడు, 1-2 వంటకాలతో సరిపెట్టుకో అన్నాడు. అంటే ఏంటి, నీ నాలుకని ఎంత అదుపులో ఉంచుకుంటావో ఆహార పరంగా మాట పరంగా నువ్వు అంత ఉన్నతుడవుతావు అని చెప్పేసి నీకంత గౌరవ మర్యాదలు చెక్కుతాయి. నీ మాట శాసనంగా మారిపోతుంది. ఏది అహింసా పద్ధతిలో అంత ఉంది మనకు. చాలామంది సమాజంలో ఉన్నాం, ఏదేదో మాట్లాడేస్తుంటాం కదా. కొందరైతే నీచంగా మాట్లాడతారు, కొందరు ఎగతాళిగా మాట్లాడుతుంటారు, కొందరు కఠినంగా మాట్లాడతారు, కొందరు ఎప్పుడు వ్యతిరేకంగానే మాట్లాడుతుంటారు. నువ్వు ఏదన్నా చెప్పు దానికి అగ్నెస్ట్గానే మాట్లాడుతుంటారు. వాడికి అది అలవాటైపోయి ఉంటుంది, అది అగ్నెస్ట్గా మాట్లాడడం, లేదా తన ఆహాన్ని చూపించుకోవడానికో ఏదో రకంగా. అట్లాగే కొందరు పొగరుగా మాట్లాడతారు. ఈ పొగరుగా మాట్లాడడం అనేది మనం చిన్నప్పుడు మనం పెంచే విధానం మీద ఆధారపడుతూ ఉంటుంది. కొందరు గర్వంగా మాట్లాడతారు. ఎందుకు, వారికి ఉన్న ధన సంపదను చూసుకోవడం కానీ, అందాన్ని చూసుకోవడం కానీ, బ్యాక్గ్రౌండ్ చూసుకోవడం కానీ, అవన్నీ కూడా నాయన ఇవన్నీ కూడా ఒక నిమిషకాలంలో పోతాయని చెప్పేసి చిన్నప్పటి నుంచే తల్లి తండ్రి పెద్దలు చెప్తూ ఉంటే, గురువులు చెప్తూ ఉంటే అవును కదా అని చెప్పేసి వాడు ఆ గర్వం తగ్గిపోతూ ఉంటుంది. కొందరు దురుసుగా మాట్లాడతారు. ఇంకా అవతలడు ఒక చిన్న మాట అనింటాడు పొరపాటుగా, వీడు ఇంకా ఇక్కడి నుంచి కయ్యని లేసేస్తాడు, నోట్లో నుంచి ప్రవాహం వచ్చేస్తూ ఉంటాడు, దురుసుగా మాట్లాడడం మొదలు పెట్టేస్తాడు. సో ఈ మాట అనేది ఇతరులను చంపేస్తుంది, మాట ద్వారానే చంపేస్తారు చాలామంది. ఈ మాటలు, ఈ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
ఈ మాట ద్వారా, ఈ నాలుక ద్వారానే నువ్వు ప్రపంచాన్ని జయించవచ్చు, లేదంటే ప్రపంచం నిన్ను దూరంగా పెట్టవచ్చు, ఎంతైనా ఎదగవచ్చు. మాట ద్వారా, మాట ద్వారా సంపదలు రావచ్చు, సంపదలు పోవచ్చు. సింపుల్. ఇవన్నీ కూడా కేవలం ఒక్క మాటతోనే. సత్యహరిశ్చంద్రుడు ఒక్క మాట కోసం మొత్తం రాజ్యాన్ని నమ్మేశాడు, భార్య నమ్మేశాడు, అన్నిటిని నమ్మేశాడు. ఎందుకు? మాట కోసం. అంటే సత్యం. ఒక్కసారి ఒక మాట ఇస్తే దానికోసం అన్నిటినీ త్యజించడమే. అందుకే ఆయన హరిశ్చంద్రుడు సత్యహరిశ్చంద్రుడు అయ్యాడు. తన పేరు ముందు అది శాశ్వతంగా నిలిచిపోయింది. యుగ యుగాలుగా ఆ పేరు వస్తూనే ఉంటుంది ఇంకా సత్యహరిశ్చంద్రుడు అని చెప్పేసి. అంటే ఏంటి? నీ మాట నువ్వు చనిపోయిన తర్వాత కూడా 10 మంది నోళ్ళలో నానుతూ ఉండాలి. అది మాట అంటే. సో మన మాట వల్లే వ్యక్తిత్వం బయటపడుతూ ఉంటుంది. మాట వల్లే మిత్రులు పెరగవచ్చు, శత్రువులు పెరగవచ్చు, మిత్రులు దూరం కావచ్చు, అందరూ దూరం కావచ్చు. అందుకే మనం శ్రీరామనవమి రోజు చెప్పుకున్నాం శ్రీరాముడి యొక్క వాక్య యొక్క వైభవం ఎట్లా ఉంటుందని. అంటే అందరి నాలుకలే, కానీ ఆయన ఎంత కఠినమైన విషయాన్ని కానీ, ఎంత సత్యమైన విషయాన్ని ఎంత మధురంగా, ఎంత ప్రియంగా, అవతలవాడికి ఎంత హితంగా, ఇబ్బంది పడకుండా చెప్పాడు అనేది మనం బాగా తెలుసుకున్నాం. సో ఇక్కడ మనం మానవ జన్మలో పాటించాల్సినవి 2. అందులో ఒకటి వదిలిపెట్టాల్సినవి, రెండవది చేపట్టాల్సినవి. వదిలిపెట్టాల్సింది ఏంటంటే హింస, చేపట్టాల్సింది అహింస. హింస చూడో, హంస పకడో అన్నారు పత్రిజీ గారు. సో ఆయన యొక్క ఈ భూమాత అంతా కూడా అహింసాయుతంగా మారాలి అని చెప్పేసి ఆయన ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. అవునా? అందుకే అహింస, శాకాహార, కరుణా శాకాహార ర్యాలీలు అని చెప్తూ వచ్చాం. అవునా? అది నిరంతరంగా జరుగుతున్నాయి. మన భారతదేశం అంతా కూడా ఆ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. శాకాహార ర్యాలీలు జరుగుతున్నాయి, కరుణ ర్యాలీలు జరుగుతున్నాయి, దాంతోపాటు ధ్యాన ర్యాలీలు కూడా జరుగుతున్నాయి. సో ఆయన మనకు చెప్పకనే అహింస గురించి చాలా గొప్పగా మనతో చేయిస్తూ ఉన్నారు. అది మానవుణ్ణి దానవునిగా చేసేది కూడా హింసే, మానవుణ్ణి దివ్యుగా చేసేది అహింస. సో అహింసా సిద్ధాంతం మీద గౌరవం లేనివారు దారి తెలియని ప్రయాణికులు, వారి అంతానికి వారే ఆత్రపడుతున్నవారు అన్నాడు గాంధీజీ కూడా చెప్పారు. అది అహింసో పరమో ధర్మ, అహింసో పరమో ధర్మ అన్న బుద్ధుని వాక్యాలు సర్వదా ఆచరణీయం. అహింసాధర్మం శరణం గచ్చామి. సో ఇంతవరకు మనం అహింసాధర్మం గురించి చెప్పుకున్నాం. ఇంకా దీని గురించి చెప్పుకోవడానికి మహాత్ములు ఎంతెంతో గొప్పగా చెప్పారు. మనం ఇంకా చెప్పుకుంటూ వెళ్తే ఒక అహింసాధర్మమే అనేక ఎపిసోడ్స్ అవుతాయి. కనుక మనం అహింసను పాటిద్దాం. ధన్యవాదాలు.